తాడిపత్రి నియోజకవర్గం జేసీ కుటుంబానికి పెట్టని కోట. అయితే 2019 ఎన్నికల్లో ఈ కోటను బద్దలు కొట్టారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. తాడిపత్రి ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. 5 ఏళ్ల పాటు ఆయన సేవలు అందించారు. 2024 ఎన్నికల్లో తాడిపత్రి ఎమ్మెల్యేగా జేసీ అస్మిత్ రెడ్డి గెలిచారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి దాదాపుగా 16-17 నెలల పాటు జేసీ ప్రభాకర్ రెడ్డి అడుగు పెట్టనివ్వలేదు. అడుగడుగున అడ్డుకున్నారు. పోలీసుల ఆంక్షలతో ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. చివరకు ఆయన లీగల్ ఫైట్ చేసి హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళి లీగల్ ఫైట్ ద్వారా మళ్ళీ తాడిపత్రిలోకి వెళ్లేందుకు అనుమతి తీసుకొచ్చారు. అక్కడ పోలీసుల ఆంక్షలను, జేసీ ప్రభాకర్ రెడ్డి ఆంక్షలను తట్టుకొని నిలబడి లీగల్ ఫైట్ ద్వారా మళ్ళీ తాడిపత్రిలోకి అడుగు పెట్టి కార్యకర్తల్లో ఒక ధైర్యాన్ని నింపారు. అయితే ఇప్పటి వరకు కూడా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిని కార్యక్రమాలు నిర్వహించకుండా అడ్డుకుంటున్నారు పోలీసుల ద్వారా. ఏదైనా కార్యక్రమం నిర్వహించాలని కేతిరెడ్డి పెద్దారెడ్డి చూస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని పోలీసులను ఉసిగొల్పి జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలను నిర్వహించకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి మైనస్ ఇదొక్కటే తాడిపత్రి నియోజకవర్గంలో. జేసీ ప్రభాకర్ రెడ్డిని కేతిరెడ్డి పెద్దారెడ్డి కాబట్టే అక్కడ ఎదుర్కోగలుగుతున్నారు, గట్టిగా నిలబడగలుగుతున్నారు. లేదంటే అక్కడ వైఎస్ఆర్సీపీ ఇబ్బంది పడాల్సి ఉండేది అని విశ్లేషకుల అంచనా. ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా, ఎన్ని రకాలుగా ఆంక్షలు విధించినా, ఎన్ని రకాలుగా దాడులు చేసినా, దౌర్జన్యాలు చేసినా కేతిరెడ్డి పెద్దారెడ్డి వెనక్కి తగ్గడం లేదు. కార్యకర్తలకు అండగా నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపుతున్నారు. నాయకుడి కనుక వెనక్కి తగ్గితే ఖచ్చితంగా కార్యకర్తలు డీలా పడిపోతారు. కాబట్టి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకున్నారు. అందుకే ఎక్కడా కూడా డీలా పడకుండా కార్యకర్తల్లో స్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ దాడులకు, దౌర్జన్యాలకు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా గట్టిగా నిలబడి గట్టిగా ఫైట్ చేస్తున్నారు. ఎక్కడా కూడా తగ్గకుండా వ్యవహరించడమే ఇక్కడ తాడిపత్రి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీని లైవ్ లో ఉంచడానికి ప్రధాన కారణంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకోవడం మాత్రమే మైనస్, కానీ కేతిరెడ్డి పెద్దారెడ్డి కాకుండా ఇంకొకరు అయితే ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించి ఉండేవారు, కానీ గెలవడానికి చాలా ఇబ్బంది పడేవారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి కాబట్టి 2019 ఎన్నికల్లో గెలిచారు. మరోసారి కేతిరెడ్డి పెద్దారెడ్డి గెలిచే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పైన అసంతృప్తి ఉంది ప్రజల్లో. ఈ విషయాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి గతంలో చాలా సార్లు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఇది కేతిరెడ్డి పెద్దారెడ్డికి చాలా అడ్వాంటేజ్ గా మారుతుంది. మరోవైపు కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ఆంక్షలు విధించడం కూడా ప్రజల్లో సానుభూతికి కారణమైంది. తెలుగుదేశం పార్టీ పైన అసంతృప్తికి కారణమైంది. ఇక్కడ విభేదాలు అయితే వైఎస్ఆర్సీపీలో లేవని చెప్పుకోవచ్చు. ఉన్నా కూడా అవి చెప్పుకోదగ్గ విభేదాలు అయితే కాదు, ప్రభావితం చూపే విభేదాలు అయితే కాదు. కేతిరెడ్డి పెద్దారెడ్డి మాత్రం నియోజకవర్గంలోకి వెళ్ళకపోయినప్పటికీ 16-17 నెలల పాటు నియోజకవర్గంలో కార్యకర్తలకు అన్ని రకాలుగా అండదండగా నిలిచారు. ఆర్థికంగా సహకారం అందించారు, మనోధైర్యం అందించారు, స్థైర్యాన్ని అందించారు. తద్వారా వైఎస్ఆర్సీపీ ఆయన లేకపోయినా సరే గట్టిగా నిలబడడానికి కారణమైందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి గెలవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ తెలుగుదేశం పార్టీపై ఉన్నటువంటి వ్యతిరేకత ప్రధాన కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా పట్టణ ఓటర్లను కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆకర్షించగలిగితే వచ్చే ఎన్నికల్లో గెలుపు సులువు అవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డికి కానీ వైఎస్ఆర్సీపీ కానీ గట్టి పట్టు ఉంది. పట్టణ ఓటర్లు మాత్రమే కొంత వైసీపీకి ఇక్కడ ఎడ్జ్ కనిపించడం లేదు. కానీ ఇక్కడ పట్టణ ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తే, వారి అభిమానాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలవడానికి చాలా అవకాశాలు ఉన్నాయనేది విశ్లేషకుల అంచనా. తాడిపత్రి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలు కనుక నిర్వహించగలిగితే ఖచ్చితంగా ఇది మరింత అడ్వాంటేజ్ గా మారుతుంది. ఇక్కడ మాత్రమే మైనస్ ఉంది. కానీ ఇక్కడ ప్రధానంగా జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులను అడ్డు పెట్టుకొని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి కార్యక్రమాలు నిర్వహించకుండా చేస్తున్నారు. ప్రతిసారి దాడులకు ప్రయత్నం చేస్తున్నారు, ఉసిగొల్పే ప్రయత్నం చేస్తున్నారు, రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కొంత ఇబ్బందికర పరిణామం అయినప్పటికీ కేతిరెడ్డి పెద్దారెడ్డి వీటన్నిటిని అధిగమించి కూడా పార్టీని బలపరిచే ప్రయత్నం చేస్తున్నారు. కార్యకర్తలకు అండగా నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచి మంచి మెజార్టీ సాధించినప్పటికీ కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీకి కేతిరెడ్డి పెద్దారెడ్డి చాలా స్ట్రాంగ్ పిల్లర్ గా నిలిచారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.